అత్తగారు కోడలతో పని చేయిస్తూ ఉంటుంది. ఇంతలో కొడుకు ఆఫీస్ నుండి ఇంటికి వస్తాడు. కొడుకు రాగానే తల్లి నీ భార్య ఇంట్లో పనులు సరిగ్గా చేయట్లేదు అని కోడల్ని బాగా తిడుతుంది. అప్పుడు భర్త తన భార్యని పైకి లేపి అయితే నీకు ఇంకో కోడల్ని తీసుకొస్తా అంటాడు. అప్పుడు భార్యకి కోపం వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు కొడుకు వేరే అమ్మాయిని తీసుకొస్తాడు. అది చూసిన తల్లి ఎవరు ఈ అమ్మాయి అని అడుగుతుంది. ఈమె నీ కోడలు, ఇక నుంచి ఈ అమ్మాయి ఇక్కడే ఉంటుంది అని చెప్తాడు. తర్వాత కోడలు ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. అప్పుడు అత్తగారు బట్టలు కోడల మీద వేసి ఈ బట్టలు ఉతుకు అని చెప్తుంది. కోడలు అత్తగారి మాటలు పట్టించుకోకుండా బట్టలు పక్కకి పాడేసి ఫోన్ చూసుకుంటుంది. అప్పుడు అత్తగారు కోడలు ప్రవర్తన చూసి తిడుతుంది. కోడలికి కోపం వచ్చి ఈ బట్టలు నేనెందుకు ఉతకాలి అని కోపంతో ఆ బట్టలను అత్తగారి మీదకి విసిరేస్తుంది. ఇంకెప్పుడు ఆ పని చేయి ఈ పని చేయి అని నన్ను ఇసిగించుకు, ఇక్కడి నుండి వెళ్ళిపో అంటుంది. కోడలి దెబ్బకు భయపడిపోయిన అత్తగారు ఇంట్లో పనులన్నీ తనే చేసుకుంటుంది. సాయంత్రం కొడుకు ఇంటికి వచ్చేసరికి కొడుకును చూసి బాధతో ఏడుస్తూ కోడలు పెట్టే టార్చర్ మొత్తం చెప్తుంది. అది విన్న కొడుకు ఇంతకు ముందు కోడల్ని ఎంత పని చేసినా గానీ నువ్వు తనని అర్థం చేసుకోలేదు, నీకు తన విలువ తెలియాలి అని నేను ఇలా చేశాను అని తన భార్యని పిలుస్తాడు. ఇలాంటి అర్థం చేసుకునే భర్తకు ఒక లైక్ వేసుకోండి.